అత్యాస కోడలు మ్యాజికల్ సూట్ కేస్. తన అత్యాసతో విమల ఎలా కష్టాల పాలవుతుందో ఇంతకుముందు వీడియోలో మనం చూసాం. విమల ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంది. ఆమె అలా టీవీ చూస్తూ ఉండగా పక్కింట్లో నుంచి కమ్మటి కూరవాసన ఈమె ముక్కుకు తాకింది. గుమగుమలాడే ఆ కూరవాసనకి అబ్బా ఏమన్నా ఉందా స్మెల్? కూరవాసనే ఇట్లుంటే ఇక కూరెంత కమ్మగున్నదో చూద్దాం అని అనుకుంటూ ఆ వాసన పట్టుకుని పక్కింటి గోడ వరకు వచ్చింది. వచ్చి, ఓ వదినా ఉన్నావా, పని తీరిందా అని పక్కింట్లో ఉన్న వనజని వినబడేలా అరిచింది. విమల అరుపు విన్న వనజ వచ్చింది కుక్క లెక్క వాసన పట్టి. నేనేం వండుకుంటే నీకేందే, ఎప్పుడు చూడు పంచేంద్రియాలన్నీ పక్కింట్లోనే పెడతావు అని అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చి, ఏం తీరిందో వదినా, ఏడు పని ఆన్నే ఉంది. ఏం కూర వండినావు వదినా, వాసన గట్టికొస్తుంది. అయ్యో అది కూర వాసన కాదు వదినా, ఎలక చచ్చిపోతే బయటపడేసిన దాని వాసన. ఛీ, ఎలక వాసన అది? వదినా, సరే పొయ్యి మీద అన్నం పెట్టినా వస్తా అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే విమల ఇంట్లోకి వస్తూ, చిచ్చి కమ్మగొస్తే కూరవాసన అనుకున్నా, ఎలక సచ్చిన వాసనట అని అనుకుంటూ ఇంట్లోకి వచ్చిందో లేదో ప్రకాష్ ఎదురుగా వచ్చి, రేపు క్యాంప్కి వెళ్ళేది, 10 రోజుల దాకా రాను. అక్కేరుండే వస్తువులు కొనుక్కొస్తా, ఏడి ఆడనే ఉంచు, అన్నీ పిచ్చి పచ్చి పనులు చేయకు అని అనుకుంటూ బయటికెళ్ళాడు. అతను వెళ్ళగానే, ఇదేదో మంచిగానే ఉన్నది, నేనేం చేసినా పిచ్చి పిచ్చి పనులు, ఏం వంకరంటే ఏ లొంకర అన్నట్టు ఊకే నన్నే అట్టాడినా అని అనుకుంటూ లోపలికెళ్ళింది. టీవీ ఆన్ చేసి కూర్చుందాం అనుకునేలోపు బయట నుంచి, పాత సూట్ కేసులకి కొత్త సూట్ కేసులు ఇస్తాం, మీ దగ్గరున్న పాత సూట్ కేసు ఇచ్చి మా దగ్గరున్న కొత్త సూట్ కేసు 100 రూపాయలకే తీసుకోండమ్మా, పాత సూట్ కేసులకి కొత్త సూట్ కేసులు, జల్దీ రావాలమ్మా, బండి ఎక్కువసేపు ఆగదీడా అనే వాయిస్ వినిపించింది. పాత సూట్ కేసులకి కొత్త సూట్ కేసులు అనే మాట వినగానే, ఏంది పాతాటికి కొత్తాయా, ఇదేదో మంచిగుంది, అన్నీ పిచ్చి పిచ్చి పనులు చేస్తావు అని ఊకే తిడతాడు కదా, ఇప్పుడు ఇంట్లో ఉన్న పాత సూట్ కేసు ఇచ్చి కొత్తది తీసుకుంటే నన్ను మస్తు మెచ్చుకుంటాడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి పాత సూట్ కేసు ఒకటి ఇచ్చి కొత్త సూట్ కేసు తీసుకుని ఇంట్లోకి వచ్చింది. కొత్త సూట్ కేసు చూస్తూ, ఇప్పుడు ఈ సూట్ కేసు చూడంగానే ఎంత మంచి పని చేసినావు అని మెచ్చుకుంటాడు అని ఆనందపడుతూ ఉంది. అంతలోనే బయటికెళ్ళిన ప్రకాష్ తిరిగొచ్చి ప్రకాష్ని చూడగానే విమల, ఏమండి మీకోసం నేను ఏం తెచ్చానో చూడండి. ఏం తెచ్చావే? మీకోసం కొత్త సూట్ కేసు తెచ్చినా, ఇదిగో అని ఆ సూట్ కేసు అతని ముందు పెట్టింది. అది చూసి, అబ్బా మంచిగానే ఉంది, గొప్ప పనే చేసినావు. సరే లోపలున్న పాత సూట్ కేసులా బట్టలు సర్ది పెట్టినా, అవి తీసుకొచ్చి ఐరన్ చేసి ఇంట్లో పెట్టు అని అన్నాడు. ఆ మాట విని విమల షాక్ అయిపోయింది. భయపడుతూ కదలకుండా అలాగే నిలబడింది. అది చూసి, ఏందే కుయ్యల లెక్క నిలబడ్డావు, పో. అది ఆ సూట్ కేస్ వేసే ఈ సూట్ కేస్ తీసుకున్నా. ఆహా, అయితే బట్టలు అయితే ఉన్నాయి కదా, ఆ బట్టలు ఐరన్ చేసి ఇంట్లో పెట్టు. అందులో ఉన్న బట్టలు నేను చూడలేదు, అట్లే వేసేసిన అని అంది. ఆ మాటలకి ప్రకాష్కి చాలా కోపం వచ్చింది. కొంచెమైనా తెలివి ఉందానే, సూట్ కేసులో ఏముందో చూడకుండా ఎట్లేసినావు, అందులో 1 కోటి రూపాయలుంటే ఏందే పరిస్థితి, పో. నువ్వు ఎటు పోతావో ఏం చేస్తావో చెయ్యి, నా బట్టలు నాకు కావాలి. రేపు పొద్దుగాల క్యాంప్ ఉంది, నాకు ఉన్న కొత్త బట్టలన్నీ అందులోనే పెట్టినా, తీసుకురా పో అని విమలని అదమాయించాడు. విమల సరే అని రోడ్డు మీదకొచ్చి వీధి వీధి తిరిగింది. ఎక్కడా ఆ సూట్ కేసుల వాడు దొరకలేదు. దాంతో ఏడుస్తూ అత్తింటికొచ్చింది. విమల ఏడుపు చూసి, మళ్ళా ఏం చేసినవే, ఎందుకా ఏడుపు? అది
అత్తమ్మా అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న అత్త, రోజుకో షెడగొట్టుడు పని చెయ్యందే ఊకోవాయే నువ్వు. నేను మంచిగా చేద్దామనే చూస్తున్నా, కానీ అదే సరిపోతుంది. ఇప్పుడు మీ కొడుకు నన్ను ఏం చేస్తాడో అని భయమైతుంది అత్తమ్మా అని ఏడుస్తూ ఉంటే, సాల్తీ ఆ ఏడుపు ఆపు. నా దగ్గర ఒక మ్యాజికల్ సూట్ కేసు ఉంది, అది ఇస్తా, తీసుకపో. మ్యాజికల్ సూట్ కేసా? అంటే అదేం చేస్తుంది అత్తమ్మా? కొత్త బట్టలు ఏమన్నా ఇస్తుందా? అది బట్టలు ఇయ్యది. మరి ఎందుకు అత్తమ్మా? మొత్తం మెను. నువ్వు అండ్లా ఓ 100 నోటు పెట్టి తాళం వేసి మళ్ళీ తీస్తే ఆ పెట్టి నిండా 100 నోట్లుంటాయి అని అంది. ఆ మాట విన్న విమల కళ్ళు మెరిసిపోతున్నాయి. ఆనందం పట్టలేక, ఏందత్తమ్మా, నిజమే చెప్తున్నారా? నిజమే. అది తీసుకెళ్ళి ముందైతే వాడికి కొత్త బట్టలు కొనివ్వు. అట్లే అత్తమ్మా, ఆ సూట్ కేసు ఇవ్వండి. తీసుకో, కానీ మొదలే చెప్తున్నా, అత్యాశకు పోకు. అక్కెర మందమే తీసుకో, ఎక్కువ తీయకు అని చెప్పి ఆ సూట్ కేసు ఇచ్చింది. విమల ఆ సూట్ కేసు తీసుకొని ఇంటికొచ్చింది. విమల రాగానే ప్రకాష్, తెచ్చినవా నా సూట్ కేస్? సూట్ కేసు అయితే తేలే, మీకు కొత్త బట్టలు తెచ్చిన, ఇవి తీసుకుని క్యాంప్కి వెళ్ళండి అని చెప్పి బట్టలు ఇచ్చింది. ఆ బట్టలు తీసుకొని తెల్లారి ప్రకాష్ క్యాంప్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే, అమ్మయ్య, ఓ గండం గడిచింది, లేకుంటే సింతబర్తి తెచ్చి నా ఈపు సాపు చేసేటోడు. మా అత్త చాదస్తపుది కానీ మంచే చేసింది నాకు. మ్యాజికల్ సూట్ కేస్ అంట, ఒక్క 100 పెడితే సూట్ కేస్ నిండా 100 నోట్లే. ఇక వెనుగడిగేసే ప్రసక్తే లేదు. నోట్ల కట్టలతో నా ఇల్లంతా నింపేస్తా అని అనుకుంటూ ఒక 100 కాగితం ఆ సూట్ కేసులో పెట్టి సూట్ కేస్ మూసి తీసింది. చూస్తే ఆ సూట్ కేస్ నిండా 100 కాగితాలే. అవన్నీ తీసుకొని అల్మార్లో పెట్టుకుంది. ఆ తర్వాత ఇంకో 100 పెట్టి సూట్ కేస్ మూసి తీసింది. మళ్ళీ సూట్ కేస్ నిండా డబ్బులే, అవి కూడా తీసుకొని దాచేసింది. ఇలా రోజు చేస్తోంది. బీరువా డబ్బుతో నింపేసింది. ఒకరోజు, ఊకే ఈ 100 నోట్లేనా, ఇవాళ 500 నోట్లేద్దాం, అప్పుడు 5 రెట్ల విలువల పైసలు వస్తాయి అని అనుకుంటూ 500 నోటు సూట్ కేసులో వేసి కాసేపు అయ్యాక తీసి చూసింది. ఇప్పుడు ఆ సూట్ కేసు నిండా 500 కాగితాలే. ఆ తర్వాత 2000 నోట్లు వేసింది. సూట్ కేసు నిండా 2000 నోట్లే ఉన్నాయి. కావాల్సినంత డబ్బు ఆ సూట్ కేసు నుంచి తీసుకొని, మా ఆయన వచ్చే వరకు ఆ పెద్ద కార్ తెచ్చి ఇంటి ముందు పెడతా, ఆ కార్ చూసి మా ఆయన షాక్ కావాలి అని అనుకుని ఆ డబ్బుతో ఒక కార్ కొని ఇంటి ముందు పెట్టింది. ఆ తర్వాత ఒంటి నిండా నగలు చేయించుకుంది. ఊరంతా విమల దగ్గరున్న కార్, నగలు చూసి ఆశ్చర్యపోయారు. ఒకరోజు విమల ఇంట్లో ఉండగా ఎవరో 4 మనుషులు వచ్చారు. వాళ్ళని చూసి, ఓయ్, ఎవరయ్యా మీరు, పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చిండ్రు? వి ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అని అన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ అనగానే విమల షాక్ అయిపోయింది. అలాగే నిలబడిపోయింది. వాళ్ళు ఇల్లంతా సెర్చ్ చేసి డబ్బంతా ఒక దగ్గర పెట్టారు. అంత డబ్బు చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత డబ్బు మీ దగ్గరికి ఎలా వచ్చింది మేడం అని అడిగాడు. విమల ఏం మాట్లాడలేదు. చెప్పండి మేడం, మొన్న బ్యాంక్ రాబరీ జరిగింది, అది చేసింది మీరేనా? ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు అని అన్నాడు. ఆ మాటకి విమల ఆశ్చర్యపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు విమలని అరెస్ట్ చేయడానికి వస్తూ ఉండగా విమల అత్తొచ్చి, ఆగండి ఆగండి, ఆ డబ్బంతా ఎలా వచ్చిందో నేను చెప్తాను అని జరిగిందంతా చెప్పింది. అంతా విన్న విజయ్, సరే, మీ కోడల్ని ఇడిచిపెడతా, కానీ ఆ సూట్ కేస్, ఈ డబ్బు అంతా తీసుకెళ్తా. ఆ సూట్ కేసు ఉంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉండాలి, మీలోంటి వాళ్ళ దగ్గర కాదు అని చెప్పి ఆ సూట్ కేస్, డబ్బు, కారు, నగలు అన్నీ పట్టుకెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మారవా? ఛ, ఏం మనిషివే అని అనుకుంటూ వెళ్ళిపోయింది. అత్త వెళ్ళగానే గట్టిగా ఊపిరి పీల్చుకొని,
అమ్మయ్యా, డబ్బు సూట్ కేస్ పోతే పోయింది, కానీ జర్రుంటే జైలుకి పోయేదాన్ని అని అనుకుంటూ ఉంది. దాదా టీవీ ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.